నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ దిస్ ఇస్ గ్రేసీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఇదేంటయ్యా రోజ్ అంతు చిక్కని రొనాల్డ్ రోజ్ వ్యవహారం 3 నెలలైనా తేల్చని రొనాల్డ్ రోజ్ హైకోర్టు ఆదేశాలు సైతం బేఖాతర్ నిధుల మళ్లింపు ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు 17.49 లక్షల రూపాయల రికవరీ దివ్యపై కేసు నమోదు మహిళలకు ఏడాదికి ₹1,00,000 యువతకు 30 లక్షల ఉద్యోగాలు కనీస మద్దతు ధరకు చట్టం కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే అధికారులపై గూండాయిజం సీఎం రమేష్ పై కేసు నమోదు 2 వారాల్లో తేల్చాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తే 3 నెలలైనా తేల్చకుండా బల్దియా బాస్ రొనాల్డ్ రోజ్ నాంచుతున్న వ్యవహారం ఇది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ సంస్థ వ్యవహారం కావడంతో బల్దియా బాస్ రొనాల్డ్ రోజ్ తన వంతు సహకారం అందిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. తమది ప్రజా ప్రభుత్వమని తరచుగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్న క్షేత్రస్థాయిలో కొందరు అవినీతి అధికారుల పుణ్యమాయని పైరవీల ప్రభుత్వం అనే విమర్శలు వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా బల్దియా బాస్ రొనాల్డ్ రోజ్ బాధితులను పక్కదారి పట్టించేలా వాయిదాలు వేస్తూ పొంతనలేని ప్రశ్నలతో వేధిస్తుండడం చూస్తుంటే ఏదో విధంగా ఏఐజీకి మేలు చేసేలా చూస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఓఆర్సీ లేని భూ క్రయ విక్రయాలకు చట్టబద్ధత కల్పించేలా వ్యవహరించిన జీహెచ్ఎంసీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓఆర్సీ లేని స్థలానికి బహుళ అంతస్తుల భవన నిర్మాణ అనుమతి జారీ చేయడం విమర్శలకు తావిస్తుంది. ఈ విషయంలో తప్పును సరిదిద్దాలని న్యాయస్థానం 2 వారాల గడువును ఇచ్చింది. పట్టించుకోకుండా బల్దియా బాస్ రొనాల్డ్స్ నిర్లక్ష్యం చేస్తున్నారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రి నిర్మాణ వ్యవహారం బల్దియా అక్రమాలకు ఉదాహరణగా నిలిచింది. కోర్టు తీర్పును అమలు చేయాలని బాధితుడు దరఖాస్తు చేసుకుని 3 నెలలు గడుస్తున్న బల్దియా బాస్ రొనాల్డ్ రోజ్ విచారణ సందర్భంలో వింత ప్రశ్నలను వేస్తూ ఏఐజీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన నిధుల దారి మళ్లింపు ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. దారి మళ్లిన 26 లక్షల నుండి 17,49,308 రూపాయలను రికవరీ చేశారు. ఇందులో 4 లక్షల రూపాయలను ఆరోపణలు ఎదుర్కొంటున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని దివ్య చెల్లించగా మిగతా 13,49,308 రూపాయలను ప్రస్తుత మేనేజర్ శ్రీదేవి బదిలీలపై వెళ్లిన పాత మేనేజర్ శ్రీనివాస్ చెల్లించినట్లు తెలిసిందే. మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఆడిట్లో 26 లక్షల నిధులు దారుమళ్లిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. అయితే మున్సిపల్ అధికారులు ఆగమేఘాల మీద నిధుల రికవరీ పనిని ముందేసుకున్నారు. ఈ ఘటనలో తప్పు ఎవరిది అనే విషయాన్ని పక్కకు నెట్టి ముందు నిధులను రికవరీ చేయాలంటూ అధికారుల నుండి ఆదేశాలు రావడంతో ప్రస్తుతం మేనేజర్ శ్రీదేవి బదిలీపై వెళ్లిన పాత మేనేజర్ శ్రీనివాస్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని దివ్య దగ్గర నుండి రికవరీ నిధులు రాబట్టాలని నిర్ణయించారు. అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని దివ్య చేతులు ఎత్తేయడంతో దాదాపు 13,49,000 రూపాయలను పాత మేనేజర్ శ్రీనివాస్ ప్రస్తుత మేనేజర్ శ్రీదేవి చెల్లించినట్లు తెలిసింది. దివ్య 4 లక్షలు చెల్లింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని 4 లక్షల రూపాయలు చెల్లించినట్లు తెలిసింది. నిన్న తన బంధువులతో కలిసి వచ్చి రికవరీ కింద 4 లక్షల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. శాఖపరంగా రికవరీలో భాగంగా నిధులను రికవరీ చేస్తున్నప్పటికీ నిధులను మళ్లించిన తప్పులో శిక్షలు లేవా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. గత 2 ఏళ్ల నుండి మున్సిపల్ కార్యాలయంలోని సివిల్ సర్వీస్ సెంటర్ నుండి నిధులను దారి మళ్లించడం అంటే తప్పు చేయడమేనని, చేసిన తప్పుకు శిక్ష పడేలా మున్సిపల్ అధికారులు ఎలాంటి కార్యాచరణను రూపొందిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేవలం దారి మళ్లిన నిధులను రికవరీ చేసి చేతులు దులుపుకుంటే చాలదని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే తప్పు చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పలువురు కౌన్సిలర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. శుక్రవారం విడుదల చేసింది. ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయం వేదికగా దీన్ని రిలీజ్ చేశారు. 5 న్యాయ్ 25 గ్యారంటీస్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను హస్తం పార్టీ ప్రకటించింది. న్యాయ్ పిల్లర్ల పేరుతో 25 గ్యారంటీలను 5 భాగాలుగా విభజించింది. అందులో సామాజిక న్యాయం, రైతు న్యాయం,
కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం పేరుతో ప్రజలకు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది? కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్య అంశాల గురించి మాట్లాడితే ఇందులో కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు, పేద కుటుంబాల మహిళలకు సంవత్సరానికి 1,00,000, కులగణన, ఎంఎస్పీకి చట్టపరమైన హోదా, ఎంఎన్ రేగా వేతనం 400 రూపాయలు, పరిశోధనాత్మక దుర్వినియోగాన్ని అరికట్టడం వంటివి అంశాలను చేర్చింది. పిఎంఎల్ఏ చట్టంలోని ఏజెన్సీలు మార్పులు ఉంటాయని ప్రకటించింది. సచారు కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని ప్రకటించారు. మేనిఫెస్టో పార్టీ 5 న్యాయ సూత్రాలు ఆధారంగా పనిచేస్తుందని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చిదంబరం తెలిపారు. భాగస్వామ్య న్యాయం, కిసాన్ న్యాయం, మహిళా న్యాయం, కార్మిక న్యాయం, యువ న్యాయం అంశాలను ప్రస్తావించారు. యువ న్యాయం కింద పార్టీ మాట్లాడిన 5 హామీల్లో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, యువతకు 1 సంవత్సరం పాటు శిక్షణ కార్యక్రమం కింద 1,00,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన అంశాలేంటి? భాగస్వామ్య న్యాయం కింద కులగణన నిర్వహించి రిజర్వేషన్ల 50% పరిమితిని రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కనీస మద్దతు ధర, రుణమాఫీ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. కిసాన్ న్యాయ్ కింద జీఎస్టీ రహిత వ్యవసాయానికి చట్టపరమైన హోదాకు పార్టీ హామీ ఇచ్చింది. కార్మిక న్యాయం కింద కార్మికులకు ఆరోగ్యంపై హక్కు కల్పిస్తామని, రోజుకు కనీస వేతనం 400 రూపాయలు, పట్టణ ఉపాధి హామీని కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అలాగే నారీ న్యాయం కింద మహాలక్ష్మి హామీ కింద దేశ వ్యాప్తంగా నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఏడాదికి 1,00,000 రూపాయలు ఇస్తానంటూ అనేక వాగ్దానాలు చేశారు. కూటమి తరపున అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పై కేసు నమోదైంది. నా సంగతి మీకు తెలియదంటూ జీఎస్టీ తనిఖీల కోసం వచ్చిన డిఆర్ఐ అధికారులపై గుండాయిజం ప్రదర్శించారాయన. ఈ క్రమంలో అధికారుల చేతుల్లో ఫైల్స్ లాక్కునే యత్నం చేశారు కూడా. ఈ ఘటనకు సంబంధించి అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, బెదిరింపులకు పాల్పడ్డారని చోడవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సీఎం రమేష్ సహా 6గురిని నిందితుల జాబితాలో చేర్చారు. అసలేం జరిగిందంటే గాంధీ గ్రామంలో బుచ్చిరాజు అనే టీడీపీ సానుభూతిపరుడు హోల్సేల్ టైల్స్, మార్బుల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. దానిపై డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో 6గురితో కూడిన ఓ బృందం తనిఖీలు నిర్వహించింది. జీఎస్టీ సక్రమంగా కట్టడం లేదంటూ షాప్ రికార్డులని వారు తనిఖీ చేస్తుండగా టైల్స్ వ్యాపారి బుచ్చిరాజు స్థానిక టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుకు అనకాపల్లి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఫోన్ చేశారు. వెంటనే వారిద్దరూ తమ అనుచరులతో టైల్స్ షాపు దగ్గరకు చేరుకున్నారు. అధికారుల దగ్గర నుంచి రికార్డులను సీఎం రమేష్ లాక్కున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా తనిఖీలు చేస్తారంటూ వారిపై దౌర్జన్యానికి దిగారు. అంతేనా, అధికారులని చూడకుండా పరుష పదజాలంతో వారిపై విరుచుకుపడ్డారు. డాక్టర్ శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా రామ్ గోపాల్ పేట డివిజన్ పరిధిలోని విక్టోరియా, రాణిగంజ్ చౌరస్తా మరియు అంబేద్కర్ నగర్ డబుల్ బెడ్రూమ్ వద్ద స్థానిక బస్తీ వాసులతో కలిసి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, డివిజన్ నాయకులు మరియు స్థానిక బస్తీ వాసులు పాల్గొన్నారు. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్.